రాష్ట్ర అభివృద్ధి అధికారుల పనితీరుపై మరింత ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై కీలకంగా చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పథకాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా ఎక్కడా రాజీ పడ్డం లేదు. అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం నిజమైన అర్హులకు అందేలా ప్రత్యేక మానిటరింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల సెక్రటరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్ పేరుతో అధికారులకు పలు కీలక సూచనలు చేయనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలపై ఆఫీసర్ల నుంచి రివ్యూ తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల నుండి వస్తున్న అభిప్రాయాలు, రాష్ట్ర అభివృద్ధిపై అధికారుల నుండి అప్డేట్ తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోటుపాట్లపై చర్చించి వాటిని ఎలా సరిదిద్దుకోవాలో సూచించనున్నారు. ఇక నుంచి చేయాల్సిన అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా చర్చ జరగనుంది. 2 సెషన్లుగా వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల వారీగా పట్టణ, గ్రామీణ ప్రాంత అంశాల వారీగా ఎజెండాను తయారు చేశారు అధికారులు. ప్రణాళికబద్ధంగా మార్చి 6 నుండి యాక్షన్ ప్లాన్ను ప్రారంభించనున్నారు. కలెక్టర్ల సమావేశం తర్వాత అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు అధికారులు. సంక్షేమ పథకాల అమలు వేగంగా జరుగుతుందని చెప్పారు.